మాదిగ ఉపకులాల ఆకాంక్ష, జాతి భవిష్యత్తు అయిన షెడ్యూల్ కులాల వర్గీకరణ నవయుగ అంబేద్కర్ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చొరవతో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలే అమలు చేయాలని చెప్పి అధికారాన్ని ఇస్తూ తీర్పు ఇవ్వడం, ఆ తీర్పు ఇచ్చిన వెంటనే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంటనే స్పందించి ఏకసభ్య కమిషన్ని వేయడంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ని వేయడం, ఆ కమిషన్ జిల్లాల పర్యటనని కొనసాగించిన సమయంలోనే ఖచ్చితమైన గణాంకాలు కావాలని చెప్పి మాదిగ ఉపకులాల షెడ్యూల్ కులాల్లో ఉండబడే 59 కులాల ఖచ్చితమైన గణాంకాలు కావాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 26వ తారీఖున అన్ని సచివాలయాలు, వార్డు సచివాలయం నుంచి మొదలుకుంటే గ్రామ సచివాలయాలు అన్నీ కూడా ఆయా షెడ్యూల్ కులాల గణాంకాల జాబితాల్ని సచివాలయాల్లో ప్రదర్శించాలని, ఆ ప్రదర్శించిన ఏవైతే జాబితా ఉన్నదో ఆ జాబితాలో ఖచ్చితంగా మాదిగానే ఉండాలని, లేని పక్షాన మాదిగకి మాలాన పెడితే కనుక దాన్ని 31వ తారీఖు లోపలనే మన అభ్యంతరాలు సచివాలయ అధికారులకి తెలియజేసి దాన్ని సరిచేయించుకోవాల్సిన బాధ్యత ప్రతి మాదిగ ఉపకులాల మీద ఉన్నదని చెప్పి ఓ ఎంఆర్పిఎస్ గ్రామ మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకత్వం మొత్తం అప్రమత్తమయ్యి జాతి మొత్తాన్ని అప్రమత్తం చేసుకుని 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం రాబోయే వర్గీకరణ ఫలాల్ని జాతికి పూర్తి స్థాయిలో అందించే కాడ కీలక పాత్ర పోషించవలసిన అవసరం నాయకత్వం మొత్తం మీద ఉందని చెప్పి నేను సవినయంగా నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు తక్షణమే పొరపాట్లు దొల్లితే వెంటనే దాన్ని సరిచేసుకునే కాడ మన జాతిని ముందుకు తీసుకెళ్ళి 31వ తారీఖు లోపలనే మీరు సచివాలయ సిబ్బందికి మన ఖచ్చితమైన గణాంకాలు వచ్చే విధంగా మీరు ఆ పొరపాట్లని సరిచేయించే విధంగా మీ ప్రయత్నాలు ఉండాలని చెప్పి, ఒకవేళ ఈ పొరపాట్లను కానీ మనం సరి చేసుకోకుండా ఉంటే కనుక వర్గీకరణ ఫలితాలు మనం పూర్తిగా అందిపుచ్చుకోలేము. అదే సమయంలో భవిష్యత్తులో ఇప్పుడు ఏ కులం అయితే మనకు ఉంటుందో ఈ జాబితాలో అదే కులం ఉండిపోయి దాన్ని మార్పు చేసుకోవాలని అంటే భవిష్యత్తులో అనేకమైన ఇబ్బందులు కష్టాలు మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి దయచేసి అందరూ దీని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఖచ్చితమైన లెక్కల రాష్ట్ర ప్రభుత్వానికి అందించి వర్గీకరణ ఫలాలని జాతికి పూర్తి స్థాయిలో అందించే బాధ్యత మొత్తం జాతి అంతా కూడా నాయకత్వం అంతా కూడా మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని సవినయంగా మన నవయుగ అంబేద్కర్ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి పేరున అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం.